నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం. ముషీరాబాద్ అఫ్జల్ సాగర్ నాలాల్లో ముగ్గురు గల్లంతు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ప్రగతిని ఇంటింటికి తీసుకువెళ్లాలని నేతలకు దిశానిర్దేశం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సర్కారు ఇవాళ ప్రకటన. కళాశాలల సమాఖ్య ప్రతినిధులతో చర్చల అనంతరం భట్టి వెల్లడి. హైదరాబాద్లో యోగా గురువుకు వలపు బల. 50 లక్షలు వసూలు. మరో 2 కోట్ల డిమాండ్తో చిక్కిన ముఠా. ఆసియా కప్లో పాక్పై భారత్ ఘన విజయం. ఏకపక్షంగా దాయాదిని చిత్తు చేసిన టీమిండియా. భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. వాననీటి ఉధృతితో లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు కాలువలను తలపించాయి. అఫ్జల్ సాగర్ వద్ద నాలాలో జారిపడి 2 గల్లంతయ్యారు. ముషీరాబాద్లో సన్నీ అనే యువకుడు ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దంచికొట్టిన వానతో రోడ్లపై వరద ఏరులై పారింది. గచ్చిబౌలి, బంజారాహిల్స్ లో కమాండ్ కంట్రోల్ కేంద్రం, యూసుఫ్గూడ, కృష్ణానగర్, నాంపల్లి, ఆబిడ్స్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, ఉప్పల్, రామంతపూర్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్పేట, కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి తదితర అనేక ప్రాంతాల్లో రోడ్లపై వరద ఉప్పొంగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లు 12.5 సెంటీమీటర్లు, ముషీరాబాద్ లో 12.1, మారేడుపల్లిలో 9.5, షేక్పేట్లో 9.4, హిమాయత్ నగర్ లో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లోని బాపూజీనగర్లో వరద ఉధృతంగా ప్రవహించింది. ఎంసీహెచ్ కాలనీలో కొట్టుకుపోతున్న వాహనాల్ని బలవంతంగా పట్టుకుని స్థానికులు కాపాడుకున్నారు. నీళ్ల కోసం ఇంటి ముందు ఏర్పాటు చేసిన డ్రమ్ములతో పాటు ఇళ్లలోని వస్తువులు కొట్టుకుపోయాయి. అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా వైపు వెళ్లే స్టీల్ బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ, దోమలగూడ, రామ్నగర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముషీరాబాద్ వినోబానగర్ కు చెందిన సన్నీ అనే యువకుడు స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఇంటికొస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున వచ్చిన వరదలో వాహనంతో పాటు కొట్టుకుపోయాడు. హైడ్రా, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఘటనాస్థలికి చేరుకున్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గల్లంతైన యువకుడి ఆచూకీ తెలుసుకోవాలని హైడ్రా అధికారుల్ని కోరారు. 2-3 గంటల తర్వాత సన్నీ తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం ప్రేయర్ పవర్ చర్చి వద్ద మ్యాన్హోల్లో లభ్యమైంది. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలాలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. ముందుగా మావయ్య రాము కాలువలో పడిపోగా ఆయన కాపాడబోయి అల్లుడు అర్జున్ గల్లంతయ్యాడు. వారిద్దరి కోసం డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తోంది. సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి నిత్యావసరాలు తడిసిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానగర్ బి బ్లాక్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఇళ్లను వరద చుట్టుముట్టింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వరదలో మునిగిపోయింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. నీటి మళ్లింపు పనుల్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు.
మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్లో వాహనాలు నెమ్మదిగా కదలగా ఐకియా బయోడైవర్సిటీ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. మియాపూర్ నుంచి లింగంపల్లి మార్గంలో చందానగర్లో ముంబై జాతీయ రహదారిపై భారీగా వరద చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. అల్పపీడనం కారణంగా 2 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దేశంలోని ఉత్తర భాగం నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నేతలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ప్రణాళికలు వేసుకుని ప్రభుత్వ పథకాలు, చేపట్టిన పనులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. అభ్యర్థి ఎంపికను అధిష్టానం చూసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చర్చించారు. ప్రతి డివిజన్కు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లను, నియోజకవర్గానికి 3 మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్లను ఇన్ఛార్జీలుగా నియమించామని తెలిపారు. వీరంతా సమన్వయంతో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇన్ఛార్జీల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో ఏవైనా లోపాలు ఉంటే మార్పులు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచార ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసాను వారికి కల్పించాలని సీఎం మంత్రులకు చెప్పారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అభ్యర్థి ఎంపిక విషయం అధిష్టానం చూసుకుంటుందని, ఈలోగా ప్రచారంపై అందరూ దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పార్టీ విజయం కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత ఉందని దిశానిర్దేశం చేశారు. పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటారని, గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కోసం పెద్ద ఎత్తున చేపట్టిన పనుల్ని అంకెలు సహా ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ముఖ్య నేతలంతా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికలో గెలుపుతో నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. ఉప ఎన్నికకు బాధ్యులుగా నియమితులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్లు కూడా ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు ఇచ్చారు. కళాశాలలకు ఫీజు రీయింబర్స్ బకాయిలపై ఇవాళ సాయంత్రం కల్లా ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. 4 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల బంద్కు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు కళాశాలల సమాఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. నిన్న రాత్రి 8:45 ప్రారంభమైన చర్చలు 12:30 వరకు కొనసాగాయి. ప్రైవేటు కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నామని, ఇవాళ ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. కళాశాల యాజమాన్యం సుదీర్ఘంగా అందరం కలిసి దాదాపు ఒక 4 గంటల సేపు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలన్నీ సానుకూలంగా కొనసాగాయి. ప్రైవేటు కళాశాల యాజమాన్యాల సమస్యలను కూడా అర్థం చేసుకున్నాం. సాయంత్రం కల్లా ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తామని చెప్పాం. అప్పటి వరకు సమ్మెను విరమించమని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్లో హనీ ట్రాప్ తీవ్ర కలకలం రేపింది. యోగా గురువును లక్ష్యంగా చేసుకుని స్పై కెమెరాతో వీడియోలు చిత్రీకరించి కోట్లు కాజేయాలన్న కుట్రను పోలీసులు ఛేదించారు. ఇప్పటికే 50 లక్షలను వసూలు చేసి మరో 2 కోట్లు డిమాండ్ చేసిన 2 మహిళలతో సహా 5గురిని అరెస్టు చేశారు. యోగా గురువును నగ్న వీడియోలతో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేయాలనుకున్న ముఠాను హైదరాబాద్ గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పురాణాపూల్ పార్దివాడకు చెందిన సి అమర్ స్థిరాస్తి వ్యాపారి. కొద్ది కాలంగా సన్ సిటీలోని సాయిబాబా కాలనీకి మకాం మార్చాడు. స్థిరాస్తి రంగంలో పనిచేస్తున్న రజనీరెడ్డి, మంజుల, రాజేష్, మౌలాలీలతో పరిచయం ఏర్పడింది. 5గురు ముఠాగా ఏర్పడి అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ప్రణాళికను రచించారు. డబ్బు, పలుకుబడి ఉండి అమ్మాయిల మోజు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వల విసిరి బెదిరించి అందినంత సొమ్ము కాజేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన యోగా గురువు తన వ్యవసాయ భూమిలో వెల్నెస్ సెంటర్ నిర్మించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీవనశైలి వ్యాధుల బారిన పడిన వారికి అక్కడే వసతి కల్పించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని కరపత్రాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. వాటిని చూసిన అమర్ ముఠా యోగా శిక్షకుణ్ణి లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 6న అమర్ రజనీరెడ్డి, మంజులను తీసుకెళ్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని యోగా శిక్షణ కేంద్రంలో చేర్పించాడు. ఈ క్రమంలో రజనీరెడ్డి వంటలో సహాయం చేస్తూ యోగా శిక్షకుడికి దగ్గరైంది. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ శంషాబాద్ లోని హోటల్కెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం ఆమె స్పై కెమెరా ధరించి అతడితో గడిపే సమయంలో వీడియోలు చిత్రీకరించింది. ఆ తర్వాత మంజుల, అమర్ మరికొందరు యోగా శిక్షకుడి వద్దకొచ్చి రజనీతో కలిసిన వీడియోలు చూపి 50 లక్షలు డిమాండ్ చేశారు. ఆందోళనకు గురైన బాధితుడు చేవెళ్లలోని ఇంటికెళ్లి 50 లక్షల విలువైన 2 బ్యాంకు చెక్కులను రాజేష్, మౌలాలి అనే వ్యక్తులకు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 13న మరోసారి అమర్, రజని, మంజుల, మౌలాలి, రాజేష్ 2 కోట్ల నగదు, వీలుగాకుంటే 2 ఎకరాల పొలం తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ జారీ చేశారు. తమ మాట వినకుంటే ఆ వీడియోలను వైరల్ చేస్తామంటూ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో గోల్కొండ పోలీసులు రంగంలోకి దిగారు. 2 కోట్లు ఇస్తానంటూ బాధితుడితో చెప్పించి నిందితులను వెల్నెస్ సెంటర్కు రప్పించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 చెక్కులను, 5 సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ముఠా వలలో చిక్కి ఎంతమంది మోసపోయారనే కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. వారంతా మానసిక దివ్యాంగులు. వారిని కళ్ళ తల్లిదండ్రులు కూడా అయ్యో మా పిల్లల గతి ఇంకా ఇంతేనని కుమిలిపోతుంటారు. కానీ ఆ మానసిక దివ్యాంగులకు కొత్త బంగారు లోకం చూపేందుకు 3 దశాబ్దాలుగా పరితపిస్తోంది ఓ మహిళ. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న సేవాభావాన్ని మాత్రం వీడలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మంది మానసిక దివ్యాంగులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి వారి ఆలనా పాలనా చూస్తున్నారు. మదర్ థెరిస్సా పేరుతో సంస్థను నెలకొల్పి దివ్యాంగులకు కొత్త జీవితాలు ప్రసాదిస్తోంది. మానసిక దివ్యాంగులకు అమ్మల లాలన సేవ చేయడమే ఈ మహిళ ప్రత్యేకత. సేవాభావం ఆమె ఆభరణం. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నా తన లక్ష్యాన్ని మాత్రం ఎన్నడూ వీడలేదు. మదర్ తెరిస్సా స్ఫూర్తితో ముందుకు సాగుతూ అందరి మన్ననలు అందుకుంటోంది. కన్నవారి కన్నా మిన్నగా ఆదరిస్తూ 3 దశాబ్దాలుగా ఈ దివ్యాంగుల సేవలోనే తరిస్తోంది. ఖమ్మం జిల్లా మధిరలోని రాజీవ్ నగర్ కు చెందిన మదర్ తెరిస్సా సేవా సదనం నిర్వాహకురాలు నల్లపు స్వర్ణలత ఇంటర్ పూర్తి కాగానే 1995లో మధిరలోని వసంతమ్మ సేవా సదనంలో జూనియర్ ఉపాధ్యాయునిగా విధుల్లో చేరారు. 2009లో సర్వశిక్ష అభియాన్ IERTగా ఒప్పంద పద్ధతిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత మరో 4 ఏళ్లు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలో IERT ఉపాధ్యాయునిగా 4 ఏళ్లు పనిచేసిన తర్వాత మధిరలో డాక్టర్ వసంతమ్మ నిర్వహిస్తున్న సేవా సదనంలో కేర్ టేకర్ గా 19 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత సేవా సదనం మూసివేతతో మానసిక దివ్యాంగుల కోసం తానే సొంతంగా సేవా సదనం ప్రారంభించారు. చిన్నగా పిల్లలు పెరుగుతున్న టైంలో నేను ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నా కష్టమవుతుందని చెప్పేసి మా నివాసం పైనే ఈ హాలు వచ్చి మా సొంతంగా ఎవరిని ఏమీ దాతలు కానీ ఎవరు కానీ ఏమీ ఇవ్వలేదు. మా సొంతంగా నిర్మించుకోవడం జరిగింది. ఆ నిర్మించిన తర్వాత కాస్త బడ్డంతో నడుపుదామనుకుంటున్న టైంలో మాకు లోకల్లో ఉన్న పీపుల్ ఈనాడు వారు మాకు సహకరించి మా ఆశ్రమం గురించి పేపర్లో ఇవ్వటం వల్ల దాతలకి చాలామంది దాతలకు తెలిసింది. ఒకరి ద్వారా ఒకరు వచ్చి అన్నదానాలు చేయిస్తున్న కారణంగా మాకు కొంచెం అది హెల్ప్ అవుతుంది. ఇది పెడుతున్నప్పుడు ఫస్ట్ మా హస్బెండ్ పేరు అమర్లపూడి సుందరరావు, ఆయన ప్రోత్సాహంతో నేను ఈ మదర్ తెరిస్సా సేవా సదనంను
స్థాపించడం జరిగింది. ఇంకొకటి ఖమ్మం వారు ఒకరు ఉన్నారు, వారు మాకు ఒక కొంత సహాయాన్ని అందిస్తున్నారు. ప్లస్ నా భర్త అయిన సుందరరావు గారు మరియు మదిర నివాసులు పరిసర ప్రాంత వాళ్ళు చాలా మంది మాకు కనీసం నెలలో ఒక 10 times 15 times అట్లా మాకు అన్నదానం నిర్వహించడానికి తోడ్పడుతున్నారు. 2023 ఆగస్టు 7న మదిరలో తనకున్న చిన్నపాటి ఇంట్లోనే మదర్ తెరిస్సా సేవా సదనం ప్రారంభించారు స్వర్ణలత. తొలుత 8 మందితో ప్రారంభమైన ఈ ఉచిత ఆశ్రమం ప్రస్తుతం 25 మంది మానసిక దివ్యాంగులకు ఆసరగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న బాలబాలికలు రోజువారీ తమ పనులు తాము చేసుకోలేని వారు ఉన్నారు. పిల్లల్లో ఉండే పరిస్థితిని బట్టి వారికి అవసరమైన అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. వొకేషనల్ స్కూల్లో భాగంగా కాగితపు కవర్లు, ఫినాయిల్ ను తయారు చేయిస్తున్నారు. మదిరలోని దుకాణాల్లో అమ్మగా వచ్చిన సొమ్మును వీరి అవసరాలకే వినియోగిస్తున్నారు. వందే మాత్రంతో స్టార్ట్ చేస్తాము. చిన్న వ్యాయామం, శారీరక వ్యాయామాలు చేయించిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి కాస్త వాళ్ళకు ఫ్రీ అకాడమిక్స్ కింద వాళ్ళ పేరు నేర్చుకోవటం, అడ్రస్ నేర్చుకోవటం, వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి పేరు వాళ్ళు చెప్పగలిగే పరిస్థితిని తీసుకురావటం, స్పీచ్ థెరపీ ఇవ్వటం, ఫిజియోథెరపీ ఇవ్వటం, వారికి వొకేషనల్ వచ్చి ఫినాయిల్ తయారు చేయించటము, పేపరు కవర్ తయారు చేయించటము. బజారుకి వెళ్తారు, వాళ్ళే కూరగాయలు తీసుకొస్తారు, వాళ్ళే పండ్లు తీసుకొస్తారు. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏదైనా సరే ఒక పేపర్ మీద రాసి వారి చేతికిస్తే వారికి రోజు వారి తీసుకొచ్చే షాపు వాళ్ళకి తెలుస్తుంది. మేము ఇక్కడ మొత్తం గడ్డం చేయటం, కటింగ్ చేయటం అంతా మేమే చూసుకుంటాం పిల్లలకి. తర్వాత బయట అన్ని ప్రతి ఒక్క మళ్ళీ గార్డెన్ వర్క్కి వచ్చేసి బయటకు వచ్చి పిల్లలు చిన్న చిన్న మొక్కలకి నీళ్లు పోయటం, కొంచెం గడ్డి పిక్కటం, చేతగాని పిల్లలకు కూడా ఇలా చేయాలని వాళ్ళతో చేపిస్తాను. వాళ్ళు అలాగే నేర్చుకుంటారు చక్కగా. స్వర్ణలత ఆలోచనలకు భర్త సుందర్రావు ప్రోత్సాహం ఎంతో ఉంది. వీరిద్దరు పిల్లలు కూడా దివ్యాంగుల సేవలోనే తరిస్తున్నారు. పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత వారు కూడా ఈ మానసిక దివ్యాంగుల సేవలో తమ వంతు పాల్పంచుకుంటున్నారు. మానసిక దివ్యాంగుల సేవనే దైవసేవగా భావిస్తున్నారని చెబుతున్న నల్లపు స్వర్ణలత దివ్యాంగులకు కొత్త జీవితాలను ప్రసాదించడమే తన లక్ష్యం అంటున్నారు. విశాఖలో ఓ క్యాబ్ డ్రైవర్ కుటుంబంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఆర్వి సుబ్రహ్మణ్యం కథను అందించిన చిత్రం బ్యూటీ. అంకిత్, నీలకి జంటగా సాయివర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మారుతి టీమ్ ప్రొడక్షన్స్, నావరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. వాసుకి, సీనియర్ నరేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్ర విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్లో చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించింది. దర్శకుడు మారుతితో పాటు నిర్మాత ఎస్కేఎన్ పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. నా పేరు నిరాఖి పాత్ర. మేము తెలుగు వాళ్ళమే, కానీ ఒడిశాలో పెరిగాను. మై నానమ్మ సీజ్ ఫ్రమ్ శ్రీకాకుళం. దాట్స్ వై తెలుగు అండ్ ఒడియా మిక్స్ బ్రీడ్. బ్యూటీ నా మొదటి తెలుగు సినిమా. ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. తెలుగు లాంగ్వేజ్, కల్చర్ అని నాకు కొత్తగా కాదు. అండ్ దిస్ టీమ్ మేడ్ మీ ఫీల్ లైక్ ఫ్యామిలీ హియర్. I learned a lot from this film. Thank you so much, Beauty team. కొంతమంది అడిగారు సెప్టెంబర్ 19 అట్ సైడ్ సెప్టెంబర్ 5 పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తోంది, ఏంటి మీ ధైర్యం అని. మా ధైర్యం పవన్ కళ్యాణ్ గారే అండి. ఈ కథ ఒక విధంగా పుట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు మీద రెస్పెక్ట్తో మాట్లాడిన కొన్ని మాటల నుంచి ఇన్స్పైర్ అయ్యి సుబ్రహ్మణ్యం గారు రాసిన కథ ఇది. పవన్ కళ్యాణ్ గారే మా ధైర్యం అని నేను ఎందుకు అన్నాను అంటే, ఓజీకి మనకు తెలుసు ఎంత తాకిడి ఉంటుందో థియేటర్స్లో. టికెట్లు దొరకవు మీకు, పక్కన బ్యూటీ కనిపిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా బ్యూటీ చూడండి. When I listen to the script, I go with my instincts, right from Toli Prema till today, till Beauty. Every adolescent girl or every teenage girl or boy should watch this movie with their parents. కొడుకుతో తండ్రి మాట్లాడుకోరు, కూతురుతో మాట్లాడరు, ఆర్ మమ్మీ మాట్లాడుకోరు. అలాంటి కొన్ని అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ పెండింగ్ లాట్లో ఉంటాయి, అవి కూడా రిజాల్వ్ అయిపోతాయి ఇఫ్ యూ కమ్ వాచ్ దిస్ మూవీ ఆన్ సెప్టెంబర్ 19th. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే దర్శకులు నిరుత్సాహపడవద్దని ప్రముఖ దర్శకుడు మారుతి అన్నారు. తప్పెక్కడ జరిగిందో గ్రహిస్తే మరో ప్రయత్నంలో విజయాన్ని అందుకోవచ్చన్నారు. ప్రేక్షకులు తన సినిమా చూడలేదని ఇటీవల ఓ దర్శకుడు తనను తాను చెప్పుతో కొట్టుకోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కొంతమంది అసభ్య పదజాలం వాడటం సరికాదన్నారు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తాను అసభ్యతను, ద్వందార్థ సంభాషణలు, సన్నివేశాలు రాయటం మానేశారని గుర్తు చేశారు. తనపై పడిన ముద్రను చెరిపేసుకుంటూ నేడు 400 కోట్ల రూపాయలతో ప్రభాస్తో రాజాసాబ్ చిత్రాన్ని తీసే స్థాయికి ఎదిగినట్లు మారుతి పేర్కొన్నారు.
మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. డైరెక్టరు, కళాకారుడు 10 మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసు తిరుగుతాను అంటున్నారు, అసలు సినిమాలే మానేస్తానంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా? ఎంత దారుణంగా మాట్లాడతారా? అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది, అంతేగాని సినిమాలు మానేస్తా, నేను రాను, ఎవరిని చూడొద్దు, చొక్కా ఇప్పదీసి తిరుగుతా, బూతులు మాట్లాడతారు. ఏంటి అసలు ఇది? ఏ కల్చర్ ఎటు వెళ్ళిపోతుంది?